ఎప్పుడు థ్రిల్లర్ యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా? కాసేపు మనసారా నవ్వుకొని కాస్త ఫీల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఓటీటీలోకి ఒక అద్భుతమైన సినిమా వచ్చేసింది. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. పోయిన నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గెలిచిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్లోకి తెలుగులోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది అనేది మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే మనుషులు మంచోళ్ళు, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళని సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలను తట్టిలేపే ప్రయత్నమే ఈ సినిమా. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది, నిజం చెప్పినా సరే మన వాళ్ళు వారికి ఎలా సహాయపడ్డారు, ఒకరికి ఒకరు ఎందుకు సాయం చేసుకోవాలి అనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ సినిమాలో చూపించడం విశేషం. శ్రీలంక నుంచి హీరో కుటుంబం ఒక పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఒక కాలనీలోకి అద్దెకు దిగుతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంత పాస్ట్ లైఫ్కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండే వాళ్ళతో హీరో కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది అనేదే మిగతా స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతామని చెప్పాలి. ఒకవైపు సరదాగా సున్నితమైన హాస్యంతో నవ్విస్తూనే మరోవైపు గుండెని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఒక ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది. అలాగే తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి హీరో పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల సీనే మారిపోయి ఫుల్గా నవ్వొచ్చేస్తుంది. అలాగే చర్చిలో అదే కాలనీకి చెందిన ఒక తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలైట్ అని చెప్పాలి. 2 గంటల సినిమానే కానీ చూస్తున్న సేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది ఈ సినిమా. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే మీ కుటుంబం అంతా కలిసి ఖచ్చితంగా సినిమా చూడండి, అస్సలు మిస్ కావద్దు.